ప్రియమైన బంధువులారా, నిన్న ఈరోజు కలిపి 4 పూటలు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. రేపు ఒక పూటతో పూర్తి అవుతుంది పూర్ణాహుతి. మరి భారతదేశంలో ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, అర్చనలు, మొక్కులు మనం చూస్తాం. ఒక్కో చోట ఒక్కో రకంగా, ఒక్కో కులంలో ఒక రకంగా విచిత్రమైనటువంటి వ్యవహారాలు చూస్తాం మనం. ఇదంతా మరి నిజమేనా, సరైనదేనా అనే ఆలోచన కూడా రాదు. ఏదో మా తాతలు తండ్రులు చేశారు, మేము చేస్తున్నాం, చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ మన తాతలు తండ్రులు ఎవరంటే నిన్న మొన్నటి వాళ్ళని చెప్పుకుంటున్నారు అందరూ కూడా. మీ తాత పేరు ఏంటంటే ఏదో చెప్తారు, ముత్తాత అంటే చెప్తారు, తర్వాత పేర్లు మాత్రం తెలియదు. కానీ నిజంగా మన తాత ముత్తాతలు అంటే పూర్వీకులు ఎవరు అంటే ప్రతి ఒక్కరూ కూడా మహర్షులే అని తెలుసుకోవాలి. గౌడ్స్ ఉన్నారు. మీ గోత్రం ఏంటి అంటే కౌండిన్య. కౌండిన్య అంటే ఏమిటో తెలియదు. కౌండిన్యుడు ఒక మహర్షి. విశ్వబ్రాహ్మణులను అడగండి, గోత్రం అంటే మహర్షుల పేరు. చాలామంది చెప్తారు, కొంతమందికి తెలియదు, మర్చిపోయారు. కాబట్టి పూర్వీకులు అంటే మహర్షులు, తపస్సులు, యోగులు. వాళ్ళ పరంపరను వదిలేసి నిన్న మొన్న ఇక ఏదో మధ్యలో వచ్చినవన్నీ పడుకున్నాం. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా, చిత్రంగా, చాలా వింతగా కూడా ఉంటాయి ఆచారాలు. అసలైన ఆచారం ఎక్కడ పోయిందో. ఆ మహర్షులు ఎవరు అంటే వేదాలను దర్శించినటువంటి వాళ్ళు, వైదిక కర్మలు చేసిన వారు, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు మహర్షులు. అదంతా చరిత్రలో కలిసిపోయింది. ఇంకెప్పుడు మనం ఏదో నిన్న మొన్న పుట్టినది ఆచారం అనుకుంటున్నాం. ఇక్కడ చాలామంది ప్యాంట్లు, షర్ట్లు అందరూ వేసుకొని తిరుగుతున్నారు. మన తాత ముత్తాతలు వేసుకున్నారా? వేసుకోలేదు. కానీ వేసుకుంటున్నారు ఇప్పుడు. ఇదే నిజం అనుకుంటున్నారు. ఎక్కడ? ఇంగ్లాండ్, అక్కడెక్కడో అమెరికా, చాలా దూరదేశం ఆచారాలన్నీ మనం పాటిస్తున్నాం. అది అవసరం లేదు. ఎందుకంటే బుద్ధి నశించింది, బుద్ధి పనిచేయడం లేదు. 200 ఏళ్ళ పాటు తెల్లదొరలు ఈ దేశాన్ని పరిపాలించారు. 200 ఏళ్ళు వాళ్ళు సూటు, బూటు, కోటు, టై, హాటు అని పెట్టుకున్నారు. పోయేటప్పుడు ఏమైనా తీసేసి పోయారా? 200 ఏళ్ళు ఉన్నారు, పరిపాలనలో మార్పు రాలే. అలాగే వచ్చారు, అలాగే పోయారు. మనం 200 ఏళ్లలో అన్నీ పోయాయి. మనం కట్టు పోయింది, చుట్టూ పోయింది, అన్నీ పోయాయి. పోవడం మంచిది అనుకుంటున్నారు చాలామంది. పోవడమే మంచిదైంది. ఎవరు కట్టుకోవాలి ధోతీలు, ఎవరు కట్టుకోవాలి లుంగి? కష్టం. చాలామంది చెప్పేది కష్టం అంటారు. మరి ఇదే చీర కట్టుకొని లక్ష్మీబాయి యుద్ధం చేసింది, ఇదే చీర కట్టుకొని రుద్రమ్మ పరిపాలించింది, ఇవే లుంగీలు ధోతులు కట్టుకొని రాముడు రావణాసురుని ఓడించాడు. అదంతా కథలు మర్చిపోయారు. బానిసలుగా మారిపోయారనమాట. బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. సరే, కనీసం మేము చాలాసార్లు పూజ యజ్ఞం చేసేటప్పుడు కనీసం ధోతి కట్టుకో బాబు, తెల్ల గుడ్డైనా కట్టుకో అంటే కూడా చాలామంది ఎంత బాధపడతారంటే వాళ్ళ ఆస్తులేవో మేము దోచుకున్నట్టుగా ఫీల్ అవుతారు. అంటే ఒక గంట సేపు కూడా నీకు ఓపిక లేదు, నీ సంస్కృతి, నీ పరంపరను పూర్తిగా మర్చిపోయావు అన్నమాట. మా దగ్గర మీరు ఆశ్రమంలో ఖచ్చితంగా నియమం పెట్టారు.
అందుకని నోరు మూసుకొని చెప్పింది చేస్తారు. కాబట్టి నీ చరిత్ర, పరంపర, ఆచారం అన్నీ సున్నా అయిపోయాయి. బతుకుతున్నామంటే హాస్పిటళ్లను బతికిస్తున్నాం, పోలీస్ స్టేషన్లను బతికిస్తున్నాం, కోర్టులను బతికిస్తున్నాం, పనికి వాళ్ళ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను బతికిస్తున్నాం. మనం మాత్రం బతకట్లేదు. బతుకుతున్నాం అనుకుంటున్నాం, భ్రమ. కాబట్టి యజ్ఞము ఎందుకోసమో తెలియదు. ఇది కూడా ఒక పూజ, అందరూ చేస్తున్నారు, ఇది కూడా మంచిదే. పూజ, ఇది ఒక రకం పూజ అని చాలామంది అనుకుంటారు. నిజమే, ఇది ఒక రకం పూజనే. కానీ ఇది ప్రాచీనమైన ధర్మము, కొత్తగా కనిపెట్టింది కాదు. ఇప్పుడు మీరు చేసే పూజలన్నీ కొత్తవే, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో లేవు. ఇది మాత్రం వేదాల్లో, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో, బ్రాహ్మణకాల్లో, ఆరణ్యకాల్లో, రామాయణంలో, భారతంలో అన్నిట్లో ఉంది. కానీ ఈనాడు ప్రజలు చేస్తున్న దేవతలు కానీ పూజలు కానీ ఎక్కడా లేవు. మరి ఎందుకు చేస్తున్నారంటే చదవకపోవడము, శాస్త్రాలు చదివే చెప్పేవాళ్ళు లేకపోవడము, మార్గదర్శనం లేకపోవడం అన్నమాట. వీళ్ళకు మార్గదర్శనం దొరికింది కాబట్టి వీళ్ళు ఇది మన నిజమైన ప్రాచీనమైన ధర్మము అని తెలుసుకొని ఆచరిస్తున్నారు. మిగతా వాళ్ళ ఏమో వీళ్ళు కొత్తగా మొదలుపెట్టింది, ఇది మన వంశంలో లేదు, మన తాతలు ముత్తాతలు చెయ్యండి. మరి కౌండిన్య మహర్షి ఎక్కడి నుంచి వచ్చాడు? కౌండిన్య మహర్షి ఏం చేసేవాడు? వండుకొని తినేవాడు? చెప్పండి. ఎవరు ఆలోచించడం లేదు, అంత గొర్రెల మందలాగా తయారైపోయారు. కాబట్టి మహర్షుల యొక్క పరంపర, ఆ మహర్షులు బుద్ధిమంతులు, సంస్కారవంతులు, గుణవంతులు, పవిత్రులు కాబట్టి ఇటువంటి పవిత్ర కర్మలు చేశారు. వారు చేయడం వల్ల ప్రపంచమే శాంతిమయంగా స్వర్గంలాగా ఉండేదట. ఈనాడు మనం చూస్తున్నాం బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాము, క్రైస్తవము, ఇంకా ఎన్నెన్నో మతాలు. ఈ మతాలేమి పుట్టి ఎన్నేళ్ళైంది? ఒక 1000-1500 ఏళ్ళు మాత్రమే. అంతకుముందు ఏమీ లేవు, ఈ మతాలే లేవు. అంతకుముందు ఏం చేసేవాడు అంటే నిత్యం అగ్నిహోత్రం చేసేవాడు. కాబట్టి చరిత్ర చదవకపోవడము, లేదా మాబోటి వాళ్ళు చెబితే కూడా గ్రహించకపోవడం అన్నమాట. సత్యాన్ని గ్రహించే ఉద్దేశ్యం లేకపోవడం. అందుకని మొత్తము భ్రష్టు పట్టిపోతున్నారు. అందుకోసమే ఈ యజ్ఞము మనకు రక్షణ కవచము. రాముడు చిన్నప్పుడే లక్ష్మణుడితో సహా అడవికి వెళ్ళి విశ్వామిత్రుడి యజ్ఞాన్ని రక్షించాడు. అందరూ చదివిందే. మారీచుడు, సుబాహుడు, తాటక రాక్షసులను సంహరించాడు. రాక్షసులు అంటే ఎవరంటే యజ్ఞ యాగాలు భగ్నం చేసేవారు, వాళ్ళని రాక్షసులు అంటారు. దానికి సహకరించకపోవడము, వ్యతిరేకించడము, పాడు చేయడం. కాబట్టి మరి అటువంటి గొప్ప పరంపర మహర్షుల పరంపర మనది కాబట్టి మనము దాన్ని నిలుపుకోవాలి. మన హిందువులు చాలామంది మన శాస్త్రాలు తెలియదు, కనీసం భగవద్గీత కూడా చదవరు. ఎవరింట్లో లేదు, ఉన్నా అది ఏదో మూలం పెడతారు, దానికి 2 బొట్లు పెట్టి కూర్చుంటారు. అదే ఈ హిందువులే ఎవడో వస్తాడు, వాడు క్రైస్తవుడో ముస్లిమో ఎవడో వచ్చి 4 మాటలు చెప్తాడు, మాయ మాటలు. మీకు రోగం వచ్చిందా, మా ప్రార్థన చేయండి, తగ్గిపోతుంది. మీకు ఉద్యోగం లేదా, నమాజ్ చేయండి, వస్తుంది. ఇలాగ 4 పిచ్చి మాటలు చెప్పేసరికి మన వాళ్ళే, ఎందుకంటే కొత్తగా ఉంటాయి, నచ్చుతాయి, మారుతాడు. వాడు మారిన తర్వాత ఏం చేస్తాడు? బైబిల్ పట్టుకుంటాడు, ఖురాన్ పట్టుకుంటాడు, చదువుతూనే ఉంటాడు, చర్చికి పోతాడు, మసీదుకి పోతాడు. మరి హిందువుగా ఉన్నప్పుడు భగవద్గీత చదవాలంటే సాటగా, వేదం చదవండి అంటే అమ్మో మాకెందుకు వేదాలు అంటారు. ఈ వీళ్ళే మారేదంతా కూడా. కాబట్టి కనీసం గాయత్రి మంత్రం అది మాకెందుకండి, ఏదో ఆ బ్రాహ్మణులు చదువుకుంటారు, మనకెందుకు ఇవన్నీ మనకు అని ఇలాగ మొత్తం వ్యతిరేకమే. అదే ఎవడో పరిమాణాల వాడు వచ్చి 4 మంచి మాటల్లో చెడ్డ మాటల్లో నెత్తికెక్కిస్తే మాత్రం పిచ్చి కుక్కల్లాగా వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళనే హిందువులు అంటారు. కాబట్టి హిందువులు ఈ విధంగా భ్రష్టు పట్టిపోయారు. సద్గురువులు చెప్పితే, మహర్షులు చెప్పిన ఉపదేశాన్ని బోధిస్తే మాత్రం గ్రహించే స్థితిలో లేరు.
చాలామంది నేను చూస్తూ ఉంటాను. ఈ హాస్పిటల్ ఎక్కడ అంటే వాడు హాస్పిటల్ అన్నీ కూడా క్రైస్తవులే నడిపిస్తున్నారు. వాడు పోయితే 4 సార్లు పోయేసరికి అమ్మ కొంచెం ప్రార్థన చేస్తామమ్మ, ప్రార్థన చేస్తే చాలా బాగవుతుంది, ఏం పైసలే తీసుకో ఫ్రీ ఫ్రీ అంటే ఇక మన వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. సరేనమ్మా చేసుకోండి, చెయ్యండి మా ఇంటికి రండి అని ఇంటికి వచ్చి 4 సార్లు చదివేసరికి కర్మగాలి ఆ రోగం పోయిందనుకోండి, వీడు కూడా హల్లెలూయా హల్లెలూయా అని మొదలు పెడతాడు. అంత నీచమైన బుద్ధి వచ్చేసింది మన వాళ్ళకి. కాబట్టి మేము నెత్తినోరు కొట్టుకొని ఎన్నో చెప్తూ ఉన్నాం. ఎంత చెప్పినా కూడా అది అంటే వాడికే అంటుతుంది. ఎవరికి అంటాలో వాడికి, ఇంకే వేరే వాళ్ళు అంటించుకోవట్లేదు, ఇష్టపడటం లేదు అసలు. కానీ భ్రష్టు పట్టడానికి మాత్రము చాలా సంతోషంగా పరుగులు తీస్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తారు, 1,00,000 రూపాయలు ఖర్చు, నీకు ఆపరేషన్ చేయాలి అంటే సంతోషంగా, అయ్యో 1,00,000 రూపాయల ఎంత అందుకు అవుతుందంత ఖర్చు, ఏం రోగమో ఏం కనుక్కోరు. 1,00,000 రూపాయలు సరే చాలా సంతోషం, పోతారు, ఇల్లు అమ్ముకుంటారు, పొలం అమ్ముకుంటారు, కుదవ పెడతారు, బంగారు ఏదో ఒకటి చేస్తారు. ఇక మా పోటీ వాళ్ళు 1,00,000 రూపాయలు ఎందుకు అయ్యాని రోగానికి, ఆయుర్వేదం మందులు ఒక పైసా అవసరం లేదు, 4 వేపాకు తిను, 2 తులసాకు తినని చెప్తామనుకోండి, అట్లనా అంటారు అంతే. ఇంకా మళ్ళీ అది కనబడేది లేదు, అది చెప్పింది ఆచరించేది. అంటే నీ చేతితో డబ్బులు ఖర్చు పెడితే నీకు చాలా సంతోషము. అంటే డాక్టర్ల చేతిలో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ డాక్టర్లు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు కడుతున్నారు. సంగారెడ్డిలో ఉన్నాయి, జోగిపేటలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఏ చిన్నపాటి తలనొప్పి వచ్చినా డాక్టరే దేవుడు. మేము చెప్తే ఇప్పుడు పాపకి ఏదో నోరు పొక్కింది, తినలేకపోతుంది, చెప్పాము ఆయుర్వేదం ట్యాబ్లెట్లు వేసుకోమంటే వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి విన్నారు, తెచ్చుకున్నారు, సరే ఒక రోజులో తగ్గిపోయింది. బట్ ఇది మహర్షుల యొక్క ఉపదేశం, మేము సొంతంగా కనిపెట్టింది కాదమ్మా. లక్షల ఏళ్ల కిందటే మహర్షులు చెప్పేశారు ఎటువంటి రోగాలకి ఏం వాడాలి, 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏమి చెయ్యాలి అన్నీ చెప్పారు వాళ్ళు. కానీ తెలుసుకునే వాళ్ళు లేరు. మన ప్రభుత్వం కూడా మహర్షుల ఉపదేశాలు పక్కన పెట్టేసి ఇంగ్లీషు చదువులే చదివిస్తుంది. కనీసము తెలుగు పద్యము కూడా రాదినాడు పిల్లలకు. పద్యంలాగా కూడా చెప్పరనమాట. ఒప్పుగా బ్రహ్మను ఒక పోలికనుడు చొడజుడు జారవేడు అంటారు, అది పద్యం అనుకోవాలి మనం. అట్లా తయారయ్యారు. ఎందుకంటే టీచర్ కూడా అలాగే చెప్తాడు, వాడికి ఏమో రాగం వస్తుందా రోగం వస్తుంది తప్ప. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. టైం వేస్ట్. రాగాలు ఎవరు తీయాలి? ఏం అవసరం? నెలకు 70,000 జీతం ఇస్తున్నాక రాగాలు ఎందుకు తీస్తాం అన్నట్టుగా ఆ తెలుగు కూడా దాన్ని నాశనం చేసి పెట్టారు. సంస్కృతం అసలేరా. ఈ రకంగా మొత్తము కూడా మన భారతీయులు నిరంతరము కూడా వినాశనం వైపుకు వెళ్ళిపోతున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు ఈరోజు పేపర్లో చూడండి, అది వీడియో కూడా తీసి పెట్టారు. మహారాష్ట్రలో కొడుకు 16 ఏళ్ల కొడుకు, వాడు ఇంగ్లీష్ చదువులంటేనే ఇక బుద్ధి నశించే చదువులు. వాడికి నాకు ఐఫోన్ కావాలి అని బుద్ధి పుట్టింది. ఐఫోన్ ఎక్కడ తెస్తారు? తండ్రి ఏదో ఆటో డ్రైవరు మరి ఏదో మామూలు పని చేసుకునేవాడు. అది 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు ఎక్కడ తెస్తామని వద్దన్నాడు. వద్దంటే వీడేం చేశాడు? ఆ ఐఫోన్ కూడా ఆ సెల్ ఫోను మనం ఫోన్లో ఉంటాయన్నమాట ఆఫర్లు, నెలకు ఇంత కట్టుకోవచ్చు అనమాట. నెలకు 1,000-2,000 కట్టుకుంటే వాడు 3 ఏళ్లలో కట్టుకోమని చెప్తాడు, ఇస్తాడు. ఆ లెక్క ప్రకారం వాడు తీసుకున్నాడు కొడుకు. తెలిసింది తండ్రికి, వద్దు వాపస్ ఇచ్చే అన్నాడు. నేను చేస్తా కానీ ఇవ్వను అన్నాడు. ఇంకా అదే గొడవ. చివరికి వాడు ఏం చేశాడు? ఆ కొండ మీదకి వెళ్ళి చచ్చిపోతానని చెప్పి బెదిరించాడు. తండ్రి వచ్చాడు, తల్లి వచ్చారు, అందరూ మనుషులు, ఊరి వాళ్ళంతా వచ్చారు, పోలీసులు వచ్చారు. మీరు చూడండి ఆ వీడియో. ఏమైనా సరే నేను అది వాపస్ ఇవ్వను, నేను చావనైనా చేస్తాను అన్నాడు. తల్లి పాపము ఏమనింది? సరే లేదా, ఇక మీ నాన్న వినడు కానీ నా మంగళసూత్రమైన నీకు అమ్మేసి నీకు ఇస్తా, నువ్వు మాత్రము ఆ తూకకు చావకని నెత్తినోరు కొట్టుకొని చెప్పింది. కానీ వాడు వినట్లేదు. ఇక దూకాలనుకుంటే లోపలే వాళ్ళ నాన్న వచ్చి ఇలా పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న పట్టుకోగానే వాడు
దూకేశాడు. వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయాక నేను ఎందుకని వాళ్ళ అమ్మ కూడా దూకేసి. చూడండి వీడియో స్పష్టంగా. ఇదంతా ఈ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం పిల్లలకు బుద్ధి నేర్పడం లేదు, సెల్ ఫోన్లు మాత్రం చేతిలో పెడుతున్నాం. ఇంటి తాళం ఇవ్వాలంటే బాధ్యత నేర్పిన తర్వాత ఇంటి తాళం ఇస్తారు, బ్యాంకు పాస్వర్డ్ చెప్తారు బుద్ధిమంతులు. అదేమీ లేదు. కాబట్టి సంస్కారం నేర్పకపోవడం వల్ల ఈ సంతానమే శత్రువులైపోయారు. మీకు ఒక్కటే చెప్పే ఉదాహరణ, అట్లా వందలు ఉన్నాయి ఉదాహరణలు. కాబట్టి మనకు సంస్కారము, సభ్యత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే యజ్ఞశాలలో ఉంటాయి, గురువుల సద్గురువుల ఉపదేశంలో ఉంటాయి. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. కాబట్టి గురువులు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే గురువుల దగ్గరికి పోవాలి. గురువుల దగ్గరికి పోయి వచ్చేసి నా బొట్టు పెట్టండి, నా నెత్తి మీద చెయ్యి పెట్టండి, ఇంకేదో ప్రసాదం ఇవ్వండి, ఇవి కాదు గురువులను అడిగేది. అడగాల్సింది ఒకటే, మాకు సదుపదేశం చేయండి, మా జీవితాలు బాగు చేయండి, మాకు మార్గదర్శనం చేయండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఎవరైనా మంచి గురువులైతే చేస్తారు, లేకపోతే లేదు. మన కర్మగాలితే ఎవడో నెత్తి మీద చేయి పెట్టే గురువులే దొరుకుతారు. బట్టి అదృష్టం అంటారు, భాగ్యం అంటారు. దాన్ని బట్టి మంచి గురువులు దొరుకుతారు. నీ మనసులో అంతా చెత్త ఉందనుకో, నీకు చెత్త గురువే దొరుకుతాడు, నీ కర్మకదే. కనుక చూడండి, 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెమ్మని పంపండి. ఒకడు పోతాడు, మంచి కూరగాయలు ఏరి తెస్తాడు, మళ్ళీ 20 రూపాయలు మిగిలించుకొస్తాడు. ఇంకొకడు పోతాడు, 100 రూపాయలు ఖర్చు పెడతాడు, అన్నీ చెడిపోయిన కూరగాయలు. వాడు పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని తెస్తాడు. అంటే 100 రూపాయల సమానమే, కాకపోతే బుద్ధిని బట్టి వస్తువులు దొరుకుతున్నాయి. బట్టి మంచి బుద్ధి ఉన్న వాళ్లకు మంచి గురువులు దొరుకుతారు. స్వార్థ బుద్ధి, దురాశ ఉన్న వాళ్లకు దుష్ట గురువులు ఉండనే ఉన్నారు. కాబట్టి మనము మన మహర్షుల యొక్క సంతానము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తాతల పేరు నిలబెట్టాలి, అపకీర్తి తీసుకురాకూడదు అని ఒకప్పుడు అనుకునేవాడు. ఏం పని చేస్తున్నావయ్యా, ఈ పని ఏంది, మీ నాన్న ఎట్లాంటోడు, మీ తాత ఎట్లాంటోడు, ఏం చేయాలి, ఎవరైనా తెలిస్తే పరుగు పోతుంది అని ఇలా అంటారేమో అని భయానికి తగ్గిపోయి ఉండేవాడు, చేసేవాడు కాదు. ఇప్పుడేమీ లేదు, ఎవరికి తెలిసినా నాకు అనవసరం, అమ్మ నాన్న చచ్చినా నాకు అవసరం లేదు, నా ఇష్టం అన్నట్టుగా తయారయ్యారు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీషు చదువులే, గంతకు మించి చదవటించట్లేదు. కాబట్టి మనము మన మహర్షుల యొక్క ఉపదేశాలు గ్రహించుకొని ఇంగ్లీష్ చదువుకోండి, చైనా భాష చదువుకోండి, ఫ్రాన్స్ భాష చదువుకోండి, ఏ భాష అయినా నేర్చుకోండి. మొట్టమొదలు నేర్చుకోవాల్సింది మన మహర్షుల ఉపదేశాలు. అప్పుడు ఏ భాష వల్ల నష్టం లేదు. కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మనము స్వార్థాన్ని వదిలిపెట్టి మన ఇదం నమమ స్వాహ, 2 శబ్దాలు ఇక్కడ చెప్తున్నాం. స్వాహ అంటే సమర్పణము, ఆత్మ సమర్పణము. దేవతలకు ఇష్టమైనది ఏమిటి అంటే ఆత్మ సమర్పణము. ఇది నాది కాదు, ఇదం నమమ, ఇది నాది కాదు అని సమర్పిస్తున్నాం. ఈరోజు మన చేతిలో ఉంది, నిన్న ఎవరి చేతిలో ఉందో మనకు తెలియదు, రేపు ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పటికీ మన చేతిలో ఉంది, నాది అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సమర్పించేసి అగ్నికి సమర్పించి నాది కాదు, నాది కాదు అని మనం చెప్తూ ఉన్నాం. ఈ భావన మన మనస్సులో పెరగాలి. ఇది నాది కాదు, కేవలం ఇక్కడ కొంతకాలము ఉండడానికి, వాడుకోవడానికి వచ్చాము అనే తెలివి పెరగాలి. ఎప్పటికీ ఉండడానికి రాలేదు అని తెలుసుకోవాలి. ఇది మర్చిపోయామనుకోండి, ఎప్పటికీ ఉంటాము అని వాడు ఏం చేస్తాడంటే లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. ఒక పిచ్చి కుక్కలాగా తయారవుతాడు. తయారైపోయారు మనుషులు. భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఎవరిని పట్టించుకునే పని లేదు, డబ్బు 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 పిల్లలంతా భ్రష్టపడతారు. కాబట్టి ఇదం నమమ, ఇది నాది కాదు, స్వాహ ఆత్మ సమర్పణం, ఈ 2 దేవతలకు ఇష్టమైనటువంటివి. కాబట్టి ఇది మనం అలవర్చుకోవాల్సింది అని తెలుసుకోవాలి. కాబట్టి
మరి యజ్ఞము ద్వారా ఎంతో గొప్ప పాఠము నేర్చుకోవాలనుకుంటే. లేకుంటే ఇది కూడా ఒక పూజ, ఏదో ఇస్తున్నాం అనుకుంటున్నా. కానీ ఈ పూజ మొట్టమొదటిది, అగ్రగామి, అన్నిటికంటే గొప్పది, పెద్దది అని తెలుసుకోవాలి. ఇదే రామ కృష్ణ మహర్షులందరూ ఆచరించినటువంటిది. కాబట్టి ఇందులో లోక కళ్యాణం ఉంది, ఆత్మ కళ్యాణం, ప్రపంచ శాంతి ఉంది, ఆత్మశాంతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమిటి మిగిలేది? బూడిద. చివరికి మిగిలేది ఏమిటి? బూడిద అనే సందేశం మనకి ఇస్తుంది. కాబట్టి మనము ఇటువంటి పవిత్రమైన కార్యాన్ని యథాశక్తిగా చేసుకోవాలి, తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోవాలి. మీరు చాలామంది కొబ్బరికాయలు, పులిహోర, పరమాన్నం, అట్టిపళ్ళు ఏవేవో తీసుకెళ్తారు, గుడికి తీసుకెళ్తారు, అక్కడ ఇస్తారు. కొబ్బరికాయ కొట్టేసి ఒక ముక్క వాళ్ళు తీసుకుంటారు, ఒకటి మనకి ఇస్తారు. పళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటారు, కొన్ని మనకి ఇచ్చేస్తారు. అక్కడ మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకుంటాం, తింటాం. అక్కడ మరి గుడిలో మనం సమర్పించినవి ఎక్కడ ఉంది అక్కడాగే ఉంటాయి, ఎక్కడ పెట్టినవి అట్లాగే ఉంటాయి. వాళ్ళే అక్కడ తినేస్తూ ఉంటారు, లేదా పూజలు పనిచేస్తారు. కానీ ఇక్కడ చూసారు మీరంతా, అన్నీ సమర్పిస్తున్నాం, అన్నీ బూడిదైపోతున్నాయి, మళ్ళీ తీసుకోవడానికి కుదరదు. సమర్పించకుండా ఇక్కడ మిగిలినవి మాత్రమే తింటాం, కానీ మిగిలినవన్నీ కూడా అగ్నిలో ఆహుతైపోతాయి. అంటే దేవతలకు చేరుతున్నాయి ప్రత్యక్షంగా, ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ తిరుపతిలో పోయి లక్షల రూపాయలు హుండీలో వేస్తారు. ఆ డబ్బుల కోసం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా కూడా జమై కూర్చున్నారు అక్కడ. వాళ్ళు ఏమైనా చేస్తారు ఆ డబ్బులు. కానీ ఇక్కడ ఈ హుండీలో వేసినటువంటిది మాత్రము నేరుగా దేవతలకే చేరుతుంది. మళ్ళీ ఎవరు తీసుకోవడానికి కుదరదు, ఎమ్మెల్యే రావడానికి వీల్లేదు, ఎంపీకి దొరకదు, ఎవరికి దొరకదు, వీళ్ళు కూడా తీసుకోలేరు, ఇంకా అయిపోయింది, ఫిక్స్ అన్నమాట. ఈ సత్యము తెలుసుకోక కష్టపడి లక్షలు తీసుకెళ్ళి హుండీలో వేస్తూ ఉన్నారు. ఆ పేరుకుపోయిన డబ్బుల కోసము దేవాలయాల లోపల అవినీతి, అక్రమము, అధర్మము, అన్యాయము అన్నీ జరుగుతున్నాయి. అయోధ్య రామాలయానికే తప్పలేదు. కాబట్టి మనము దేవతలకు సమర్పించే విధానము ఇది మాత్రమే అని చెప్పారు. ఇది మాత్రమే పక్కన పెట్టేశాం, అన్నీ చేస్తూ ఉన్నాం. రకరకాల బాధలు, దుఃఖాలు, పీడలు, అప్పులు, ప్రమాదాలు ఎన్నో మనుషులు పొందుతూనే ఉన్నారు. కాబట్టి దేవతలకు సమర్పించాలనుకుంటే అగ్నిహోత్రంలో సమర్పించండి, అది నేరుగా వాయు రూపంలో దేవలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానము అని మేము చెప్పట్లేదండి, మహర్షులు చెప్పారు, గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మార్గంలో నడిస్తే సుఖశాంతులను పొందగలుగుతాం. లేదు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే అడ్డం వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఎవరు ఆపేవాళ్ళు లేరు. కాబట్టి చూసాం కదా, పిల్లవాడు నా ఇష్టం నేను దూకి చేస్తా అన్నాడు, చావురా పీడ పోతుందని వదిలేస్తే పీడ పోయేది. వాడిని వదలకుండా పట్టుకున్నందుకు తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు. ఏమిటి? కాబట్టి మూర్ఖులకు ఉపదేశం చేయకూడదు, వాళ్ళని వదిలిపెట్టేయాలి. మూర్ఖుడు తన మూర్ఖత్వంతో నాశనం అయిపోతాడు. వాడిని పట్టుకుంటే కొడుకు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ అందరూ నాశనం అవుతారు. అది తెలుసుకోవాలి. కాబట్టి గురువులు, సద్గురువులు చెప్పిన ఉపదేశాలను బుద్ధిమంతులే గ్రహించుకోగలుగుతారు, గ్రహించుకున్న వాళ్ళు బాగుపడతారు.